అంటేనే కయ్యాలతో కాపురం చేస్తుందంటారు. అది ఆ పార్టీ స్పెషాలిటీ. ఏది చేసినా ఆ రేంజ్లోనే ఉంటుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఒకవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తుంది బీజేపీ. ఇప్పటికే బీజేపీ వేసిన పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే కాంగ్రెస్ అభ్యర్థినంటూ బహిరంగంగా సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేశారు దానం నాగేందర్. ఇప్పుడు దాన్నే ఆధారంగా చూపుతూ బీజేపీ హైకోర్టుకు వెళ్లింది. దీంతో కేసును స్వీకరించిన కోర్టు త్వరలోనే కీలక ఆదేశాలు జారీ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇష్యూ కూడా రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మైనారిటీల ఓట్ల కోసం అజారుద్దీన్ కు మంత్రి పదవి కట్టబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తర్వాత 6 నెలల్లోపు ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా గానీ ఎన్నిక కావాలి. అయితే ఈ ఏప్రిల్ ఆఖరుతో గడువు ముగుస్తున్నా ఇంతవరకు హైకమాండ్ నుంచి ఎలాంటి ఆఫర్ రాలేదని తెలుస్తుంది. ఇంతకు వస్తుందా? మంత్రి పదవి ఉంటుందా, ఊడుతుందా, లేక అజారుద్దీన్ ముందే మంత్రి పదవికి రాజీనామా చేస్తారా అన్న చర్చ సాగుతుంది. అలాంటి టైంలోనే అజారుద్దీన్ నుంచి ముందుగానే రాజీనామా చేయించి మళ్లీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి చిక్కులు తప్పవా? రాజ్యాంగం, చట్టం ఏం చెబుతోంది? అనర్హత పిటిషన్ల విషయంలో స్పీకర్ నిర్ణయాన్ని కోర్టులు ప్రశ్నించలేవన్న వాదనను కాంగ్రెస్ సర్కార్ భుజానికి ఎత్తుకున్నా ఆ వాదన రాజ్యాంగ పరంగా నిలుస్తుందా? అజారుద్దీన్ కు వచ్చిన ఇబ్బంది ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి అండ్ కో ఎందుకు చెబుతుంది? అజారుద్దీన్ కు ఉన్న వెసులుబాటు ఏంటి? ఇక ఇదే అంశానికి సంబంధించి మొత్తం అనలైజ్ చేసి సమరైజ్ చేసి చెప్పడానికి మా కొలీగ్ హిమబిందు న్యూస్ రూమ్ నుంచి రెడీగా ఉన్నారు. ఓవర్ టు యు హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శివాని. అంటే మంత్రి పదవి, ఎమ్మెల్యే అనర్హత అంశము, కోర్టు జోక్యము, అదేవిధంగా స్పీకర్ అధికారాలు, ఇవన్నీ కూడా రాజ్యాంగ పరిధిలో చాలా వరకు కూడా చట్టబద్ధంగా ఎలా ఉంటున్నాయి, అదే విషయం ఇప్పుడు చర్చకు వచ్చింది. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఇవే ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా నడుస్తూ ఉన్నాయి. సో అజారుద్దీన్ అక్టోబర్ 31, 2025 మనం చూసాం మైనారిటీ వెల్ఫేర్ మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత అంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నుంచి ఆయన పోటీ చేసి ఓటు పోవడం జరిగింది. సో గవర్నర్ కోట ఏదైతే గవర్నర్ నామినేషన్ కింద అయితే ఎమ్మెల్సీగా నామినేషన్ అయితే ఫైల్ చేశారు. మరి క్యాబినెట్ ఆమోదించింది, బట్ గవర్నర్ ఇంకా ఆమోదం అయితే రాలేదు. సో రేవంత్ రెడ్డి క్యాబినెట్ లోకి మంత్రి పదవి ఇవ్వడానికి కూడా చర్చలు జరుగుతున్నాయన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. సో అంటే మొన్న మనం చూసాము జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ టైంలో ఉప ఎన్నికల్లో కూడా మైనారిటీ ఓట్ల కోసం కూడా ఈ పదవి ఇచ్చినట్టుగా కూడా అందరికీ తెలిసిన విషయమే. సో రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఆలోచిస్తుంది. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కూడా కాదు. సో రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే ఈయనకు ఉన్న డెడ్ లైన్ వరకు కూడా ఒకసారి చూసుకుంటే రాజ్యాంగ పరిధిలో ఉన్న అంశాలు ఏంటి, ఒక్కసారి రాజ్యాంగం ఏం చెప్తుందో ఒకసారి మనం విశ్లేషిస్తే, అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం ఎమ్మెల్యే గాని ఎమ్మెల్సీ గాని కాకపోయినా కూడా మంత్రిగా నియమించవచ్చు. సో అదే చేసింది ఇప్పుడు మనకి కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు 6 నెలల్లోనే చట్ట సభ్యునిగా కూడా ఎన్నిక కావాలి. బట్ 6 నెలల సభ్యత్వం కాకపోతే మంత్రి పదవి ఆటోమేటిక్ గా కూడా పోతుంది. సో అజారుద్దీన్ కు ఉన్న డెడ్ లైన్ టైం చూసుకుంటే ఏప్రిల్ 30, 2020 వరకు కూడా డెడ్ లైన్ ఉంది. ఇంకొక 1 మంత్ పాటు ఆయనకి డెడ్ లైన్ ఉంది. సో అందుకనే అదొక అంశంగా మనకి ఉంది. ఇంకొకటి అజారుద్దీన్ కొన్ని వెసులుబాట్లు ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే, అంటే గవర్నర్ ఆమోదం త్వరగా రావచ్చు. ఇప్పుడు చూసాం గవర్నర్ నుంచి వీళ్ళు ఆమోదం తీసుకోవచ్చు. సో 1 మంత్ ఇంకా టైం ఉంది కాబట్టి నో ప్రాబ్లం లేదు ఆయన ఏ విధంగా కూడా ఉంటుంది అనేది. లేకపోతే రైట్ హైకోర్టు ఆదేశాలు కూడా తీసుకోవచ్చు. లేకపోతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మళ్ళీ కూడా పోటీ చేసి ఆయన సభ్యుడిగా కూడా అసెంబ్లీ సభ్యుడిగా కూడా రావచ్చు. సో ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం, ఖాళీ అయ్యే స్థానంలో శాసనసభ ద్వారా కూడా ఎమ్మెల్సీగా పొందడం, ఇవే అజారుద్దీన్ కొన్ని ఆప్షన్స్. ఇక సెకండ్ అంశం వచ్చేసి దానం నాగేందర్ అనర్హత పిటిషన్ అంశం. సో ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కూడా దానం నాగేందర్ 2023 బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో కూడా కలిసి పనిచేస్తున్నారు. లోక్సభలో కూడా కాంగ్రెస్ టికెట్ పైన కూడా ఆయన గెలిచారు. సో ఇదే ఆయన పార్టీ మార్పు అంశానికి సంబంధించి కూడా అనర్హత పిటిషన్ వచ్చింది. ఏదైతే 10th షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ ప్రకారం కూడా ఎమ్మెల్యేల అనర్హత
పిటిషన్ అంశం అయితే కూడా ఇప్పుడు కోర్టులో నడుస్తోంది. సో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఏమైతే చెప్పారో ఆ రోజు మార్చి 11, 2026 రోజున ఈ ఎమ్మెల్యేల పిటిషన్ అంశానికి సంబంధించి కూడా ఎటువంటి ఆధారాలు చూపలేకపోయారు, పార్టీ మారినట్టు కూడా ఏవి ఆధారాలు లేవు కాబట్టి ఆయన ఈ పిటిషన్ కొట్టివేయడం జరిగింది. సో దీన్ని సవాల్ చేస్తూ బీజేపీ పార్టీ హైకోర్టుకు వెళ్ళింది. ఇప్పుడు ఇదే తెలంగాణ హైకోర్టులో మరికొద్ది రోజుల్లో కూడా చర్చకు వచ్చే అవకాశంగా విచారణకు కూడా ఉంది. సో స్పీకర్ నిర్ణయాన్ని ఇక్కడ కోర్టు ప్రశ్నించలేవా అన్నది కూడా ఒకసారి మనం విశ్లేషిద్దాము. చాలా వరకు కూడా ఇది రాజ్యాంగ అంశం అని చెప్పుకోవాలి. అంటే పార్టీ మార్పు కేసులు ఏవైతే కూడా 10th షెడ్యూల్ ఏదైతే కూడా ఉందో యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం పరిధిలో ఉంటాయి. స్పీకర్ నిర్ణయాన్ని డెఫినెట్ గా కూడా కోర్టు ఇక్కడ ప్రశ్నించవచ్చు అనమాట. గతంలో కోర్టు తీర్పులు కొన్ని ఉన్నాయి, వాటి ఎగ్జాంపుల్స్ కూడా ఒకసారి చూద్దాము. సుప్రీం కోర్టు కిహోటో హోలోహన్ వర్సెస్ జాచిల్హా అనే ఒక తీర్పు ఒకటి ఇచ్చింది సుప్రీంకోర్టు గతంలో. సో ఆ తీర్పు ప్రకారం ఏదైతే కూడా స్పీకర్ ఒక ట్రిబ్యునల్ గా కూడా పనిచేస్తారు. సో న్యాయ సూత్రాలు ఏవైతే కూడా ఉన్నాయో సుప్రీంకోర్టు ఆర్టికల్స్ 2026, 226, 32, 136 కింద ఏవైతే కూడా ఉన్నాయో సో స్పీకర్ నిర్ణయాన్ని ఇక్కడ కోర్టు సమీక్షించవచ్చు. సో ఏదైతే ఇక్కడ చెప్తుందో అంటే స్పీకర్ నిర్ణయాన్ని కోర్టులు సమీక్షించలేవు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తోందో సో డెఫినెట్ గా కూడా ఆ వాదన రాజ్యాంగ పరంగా కూడా నిలవదని చెప్తుందో సుప్రీంకోర్టు ఏదైతే కూడా చెప్తుందో కాంగ్రెస్ పార్టీ అదైతే మాత్రం డెఫినెట్ గా వర్తించదు అనమాట. సో డెఫినెట్ గా కూడా స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం కానీ సమీక్షించే అధికారం కానీ కోర్టు పరిధిలో ఉంటుంది. మరి ఇంకా చూసుకుంటే అజారుద్దీన్ విషయానికి వచ్చి ఇంకా డెడ్ లైన్ ఒక 1 month పాటు ఉంది. సో దానం నాగేందర్ విషయంలో కోర్టు ఏమైతే తీర్పు వస్తుందో దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది భవిష్యత్తు ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయానికి వస్తే. సో చూడాలి, ఒకవేళ కోర్టు అనర్హత విషయంలో కూడా ఏమైనా తీర్పు ఇస్తే ఆయన పదవి పోవచ్చు, మళ్ళీ ఉప ఎన్నికలు రావచ్చు, సో ఏదైనా జరగచ్చు. సో మాట్లాడదాము. మనతో పాటు గెస్టులు జాయిన్ అయ్యారు. కటకం మృత్యుంజయ్ గారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జాయిన్ అయ్యారు, అలాగే ప్రభా గౌడ్ గారు బీజేపీ స్పోక్స్ పర్సన్ ఇద్దరు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. ముందుగా మృత్యుంజయ్ గారు నమస్తే. ఎట్లా చూస్తున్నారు? ఇప్పటికే కూడా ఎమ్మెల్యే దానం నాగేందర్ అంశం అయితే ఒకటి ఉంది, అలాగే అజారుద్దీన్ విషయం కూడా ఒకటి ఉంది. మరొక అంటే 1 month పాటు కూడా ఆయనకి డెడ్ లైన్ ఉంది. ఈ క్రమంలోనే ఆయనకి అసలు ఎట్లా పదవి ఇస్తారా ఇవ్వరా అనేది కూడా ఉంది. మనం రేవంత్ రెడ్డితో మాట్లాడితే కూడా డెఫినెట్ గా కూడా ఆ విషయంలో కూడా ఎటువంటి డౌట్ లేదు. సో ఇంకొకటి ఏంటంటే 6 నెలల్లో సభ్యుడిగా మారాల్సిన ఏదైతే నిబంధన ఉందో రాజకీయ పార్టీలు దాన్ని అనుకూలంగా మలుచుకుంటున్నాయా, వినియోగించుకుంటున్నాయా? ఒక ఎమ్మెల్యేగా కాని వ్యక్తిని తీసుకోవడం కూడా రాజ్యాంగం ఇచ్చిన ఈ కేసు బట్టి చూస్తే ఒక వెసులుబాటుగానే కనిపిస్తుంది సార్. ఇప్పుడు చూడమ్మా, హిమబిందు కదా. అవునండి. ఇప్పుడు మీకు చాలా దృష్టాంతాలు చెప్తాను. ఈ దేశంలో అనేక సార్లు ఇటువంటి సందర్భాలు జరిగినాయి. మీకు తెలిసి ఉండాలి, బహుశా మన దేశానికి ప్రధానమంత్రి కూడా పివి నరసింహారావు గారు అయినప్పుడు ఆయన పార్లమెంట్ మెంబర్ కూడా కాదు. బహుశా అందరూ జ్ఞాపకం ఉండాలి. ఆ తర్వాత అతను నంద్యాలలో వచ్చి పార్లమెంట్ మెంబర్ గా ఎలక్ట్ అయ్యిండు, ప్రధానమంత్రి అక్కడ బాధ్యతలు తీసుకున్న తర్వాత. కాకపోతే ఇక్కడ మీరు అన్నటువంటిది ఒకటి మాత్రం వాస్తవం, 6 నెలల లోపల ఏదైనా క్యాబినెట్ లోపల వచ్చిన తర్వాత ఎక్కడైనా ఏ సభలోనా కూడా అయితే ఎమ్మెల్సీ కావచ్చు లేకపోతే ఎమ్మెల్యే కావచ్చు, అక్కడ పార్లమెంటో రాజ్యసభలో ఏదో ఒకటి కావాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికి ఒక నెల రోజుల సమయం ఉన్నది. మా పార్టీ అధిష్టాన వర్గం ఏమి ఆలోచించకుండా ఈ నిర్ణయం తీసుకున్నదని అనుకుంటే ఎట్లా? తప్పకుండా దాని కొరకు 6 నెలల లోపల రాజ్యాంగబద్ధంగా ఆయన పదవి పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఏం చేయాలనో అవన్నీ చేస్తారు. మేము ఆయనను గెలిపించుకోవడమా లేకపోతే ఇంకేదైనా వేరే మార్గం ఆలోచన చేయడమా చేస్తాం తప్ప రాజ్యాంగం చెప్పిన తర్వాత కూడా ఇంకా ఆయన అట్లనే కొనసాగించేటువంటి ప్రక్రియ జరగదు. అది జరిగేటువంటి అవకాశం కూడా లేదు. దాని గురించి అది మా హెడేక్. అది మా పార్టీ ఏ ప్రకారంగా అతన్ని అకామిడేట్ చేసింది, ఎందుకు చేసిన తర్వాత ఎట్లా చేయాలనేది అది మేము ఆలోచన చేసుకోవాల్సిందే తప్ప వేరే వాళ్ళకి వచ్చినటువంటి బాధ ఏమున్నది దాంతో? వేరే పార్టీలకు కానీ ఇతరులకు కానీ వచ్చినటువంటి నష్టమో బాధనో కష్టమో అవసరం లేదు కదమ్మా. అది మేము చేస్తాం తప్పకుండా. అది ఎట్లా చేయాలనేది మేము చేసుకుంటాం కదా దాంట్లో. కాబట్టి రాజ్యాంగబద్ధంగానే ఉంటది కాంగ్రెస్ పార్టీ. మీకు నేను ఒక పివి నరసింహారావు గారు ఎగ్జాంపుల్ చెప్పినా కానీ అనేక సందర్భాలలో అనేక చోట్లలో అనేక రాష్ట్రాలలో అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పుడో ఒకసారి తప్పకుండా అట్లాంటి ఛాన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసిందే. కాబట్టి ఒకటే దానిలో 6 నెలల లోపల
అతన్ని అతనికి సభ్యత్వం ఇప్పించవలసినటువంటి అవసరం ఉన్నది. అది పరిస్థితి. ఇక్కడ దీంట్లో ఎందుకు ఆందోళన వేరే పార్టీలు పడుతున్నాయో నాకు అర్థమైతే లేదు. అయితే అజారుద్దీన్ గారికి ఆందోళన, లేకుంటే కాంగ్రెస్ పార్టీకి ఆందోళన, మేమేం చేయాలనేది మేము ఆలోచన చేయకుండానే అతన్ని మంత్రి చేసిందని అనుకుంటే చాలా పొరపాటు. మేము ఎట్లా చేయాలనో అది మాకు తెలుసమ్మా, చేస్తారు మా వాళ్ళు, దానికి ఉన్నది అంతే. ఎస్. ఇంకొకటి సార్, దానం నాగేందర్ విషయం కూడా మనం ఒకసారి ఆలోచించుకుంటే, దానం నాగేందర్ విషయంలో స్పీకర్ ఇచ్చిన నిర్ణయానికి సంబంధించి ఇప్పటికి కూడా బీజేపీ పార్టీ నాయకులందరూ కూడా తెలంగాణ హైకోర్టుకు వెళ్ళిన పరిస్థితి నిజంగా కూడా ఎట్లా వస్తుందని మరి కొద్ది రోజుల్లో తెలియబోతుంది. సో ప్రభా గౌడ్ గారు కూడా ఉన్నారు. సో నిజంగానే స్పీకర్ ఏదైతే కూడా ఎమ్మెల్యేల మార్పు అంశం పైన గతంలో చెప్పారు, క్లీన్ చిట్ ఇచ్చారు, అసలు పార్టీ మారినట్టు ఎక్కడ ఆధారాలు లేవన్నారు. బట్ దానం నాగేందర్ విషయంలో మనం చూసాము, ఆయన బహిరంగంగానే పోటీ చేసిన పరిస్థితి. సో నిజంగా చాలా సీనియర్ నాయకులు మీరు, నిష్పక్షపాతంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో కూడా ఒక తీర్పు ఇచ్చింది అనుకుంటున్నారు. చాలా వరకు కూడా విపక్షాలు అసలు స్పీకర్ అనే పదవి కూడా నిష్పక్షపాతంగా ఉండాలి, ఆయన మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కూడా అక్కడ ప్రవర్తించారంటూ కూడా విపక్షాలు అన్న పరిస్థితి. ఇప్పుడు చూడమ్మా, ఒక మాట మాత్రం సత్యం. పార్టీలు ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి పోవడము అనేది అది రాజ్యాంగబద్ధంగా కరెక్ట్ కాదనేది మన పార్లమెంట్ లో కూడా చట్టం ఉన్నది, ఇంకోటి ఉన్నది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇది ఇవాళ ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేసినా, ఇంకో పార్టీ వాళ్ళు చేసినా కూడా స్పీకర్ ఏం డిసిషన్ తీసుకున్నారో దాన్ని క్వశ్చన్ చేసేటువంటి అధికారం నాకు కానీ మరొకరికి కానీ లేదు. ఇట్స్ టోటల్లీ రాజ్యాంగం కాన్స్టిట్యూషనల్ ప్రకారంగా తీసుకున్నటువంటి నిర్ణయమే. స్పీకర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీకి హైకోర్టులో ఎక్కడనో సవాల్ చేసింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేసిన తర్వాత దాని మీద ఏం ఫలితం వస్తుంది అనేది ఆలోచన చేయాలి, అంతే తప్పగానే ఇప్పుడే దాని గురించి స్పీకర్ తప్పు చేసిందా రైట్ చేసిందా అని నేను మాట్లాడను. తర్వాత ఇంతకుముందు మొన్న జరిగినటువంటి సుప్రీంకోర్టు లోపల ఒక డెసిషన్ వస్తే దేర్ ఇస్ నో నెసెసిటీ ఫర్ దిస్ కోర్ట్ టు ఇంటర్ఫియర్ ఇన్ ది డెసిషన్ టేకన్ బై ది సుప్రీం కోర్ట్ అని చెప్పి, మన ఆనరబుల్ స్పీకర్ అని చెప్పి ఒక సుప్రీంకోర్టులో ఒక జడ్జ్మెంట్ కూడా మొన్న వచ్చింది. ఇంతకుముందు బహుశా హరీష్ రావు గారు వేసిండ్రు, అది ఎవరు వేసిండ్రో నాకు తెలియదు, టీఆర్ఎస్ కి సంబంధించినటువంటి వాళ్ళు వేసిండ్రు. స్పీకర్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానిలో మేము ఇంటర్ఫియర్ కావాల్సినటువంటి అవసరం ఏం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా మొన్ననే ఒక వారం 10 దినాల కింద ఒక జడ్జ్మెంట్ లో చెప్పింది. వాళ్ళు పోయినరు, వాళ్ళు పోతే ఇప్పుడు రెండోది ఏంటంటే ఇది ఇప్పుడు వాళ్ళు పార్టీ మారిందని మేము కూడా అనడం లేదు. ఇప్పుడు న్యాయంగా చెప్పాలంటే ఇప్పుడు ఇంతకుముందు పార్టీ మార్చినాం అఫీషియల్ గా అని చెప్పుకున్నది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ప్రభుత్వంలో. దాదాపు ఆనాడు కాంగ్రెస్ మొత్తం కాంగ్రెస్ పార్టీలో 18 మంది ఉంటే 12 మందిని కాంగ్రెస్ పార్టీలో కలుపుకొని ఏం చెప్పారు వాళ్ళు, ఇది పార్టీ మార్పిడి కాదు, ఇది మొత్తం లెజిస్లేటర్ పార్టీ చేంజ్ అవుతుంది అని చెప్పుకున్నారు. ఏదైనా కూడా పార్టీ మార్చుడే కదా, అది చట్టంలో ఉన్నటువంటి అవకాశాన్ని తీసుకొని కాంగ్రెస్ పార్టీలో 18 మంది ఉంటే 12 మందిని ఆనాడు తీసుకున్నాడు. ఈ నైతికత, తర్వాత ఈ నీతి సూత్రాలు, ఈ రాజ్యాంగం, ఇవన్నీ ఏమి అప్పుడు జ్ఞాపకానికి రాలేదామా నేను అడుగుతా ఉన్నా. తర్వాత రెండోది, ఈ తీసుకున్నటువంటి దానిలో సబితా ఇంద్రారెడ్డి మొదలైనటువంటి 2-3 మంత్రులు కూడా ఇచ్చారు. ఏమంటారు వాళ్ళు దానికంటే, అది రాజ్యాంగంలో పార్టీ డివిజన్, అంటే పార్టీలో చీలిక, సిఎల్పిలో చీలిక వచ్చి ఆ లెజిస్లేటర్ పార్టీలో చీలిక వచ్చి 1/2 కలిసినట్టయితే ఏం పర్వాలేదు అనేటువంటిది ఒక రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక చిన్న రూల్స్ ను ఆధారం చేసుకుని వాళ్ళు కలిపిర్రు. మరి అప్పుడు నైతికత అడ్డం రాలేదా? ఆనాడు మా ఇవాళ ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి భట్టి గారు ఆనాడు మా లెజిస్లేటర్ పార్టీ నాయకుడు, పాపం ఒక దళిత నాయకుడు అక్కడ ఆనాడు లెజిస్లేటర్ పార్టీ లీడర్ గా, అంటే ఎల్ఓపిగా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గా ఆనాడు ఉంటే, కనీసం అతను దళిత నాయకుడికి ఉండవలసిన చిన్న అపోజిషన్ పార్టీ కూడా లేకుండా చేయడానికి ఆనాడు అసెంబ్లీలో మన ఎల్ఓపి పోస్ట్ లేకుండా చేయడానికి ఆయనకు ఉన్నటువంటిది ఇవాళ 12 మందిని ఆనాడు తీసేసుకుని పాపం ఆయనను తీసేసింది కదా. ఆనాడు ఇవన్నీ చర్చకు ఎందుకు రాలేదు అని నేను అడుగుతా ఉన్నా. నైతికత అనేది మాకే కాదమ్మా. ఇప్పుడు తర్వాత ఇంకొక దాని మీద నేను ఇవాళ క్లారిఫై చేస్తా. మీరు అడిగినరు, వీళ్ళు నిజంగానే ఇంత పెద్ద రాద్ధాంతం జరుగుతూ ఉన్నది కదా, ఈ 10 మంది ఎమ్మెల్యేలు మరి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి పోతే ఇది తప్పు కదా నైతికతనా అని అడుగుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు మేము కాంగ్రెస్ లోకి పోయినామని వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు, ఇవాళ కూడా చెప్తలేరు. మేము కూడా మా పార్టీలో వాళ్ళని జాయిన్ చేసుకున్నామని చెప్పి మా పార్టీ నాయకత్వం ఎప్పుడు చెప్పలేదు. వాళ్ళు మా ప్రభుత్వం చేసేటువంటి మంచి పనులు, లేకుంటే మా ప్రభుత్వం చేసేటువంటి విధానాలు, మా ప్రభుత్వం చేపట్టబోయేటువంటి కార్యక్రమాలను
సపోర్ట్ చేయడానికి మేము కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తామంటే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని చెప్పారు తప్ప మేము టీఆర్ఎస్ కి రాజీనామా చేసినాం, లేకపోతే టీఆర్ఎస్ నుంచి మేము రిజైన్ చేసి అందులో పోయినామని చెప్పి వాళ్ళు ఇక్కడ చెప్పలేదు. దట్ ఈస్ ది ఇంపార్టెన్స్. అది ఇవాళ వాళ్ళు ఏమంటున్నారు, అవును గత 10 సంవత్సరాలు చేయనటువంటి అనేక కార్యక్రమాలను ఈ పార్టీ చేస్తా ఉన్నది. మరి అపోజిషన్ లో ఉండి మేమేం చేయలేం కాబట్టి తప్పకుండా ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఉన్నది కాబట్టి మంచి పనులు వాళ్ళ నియోజకవర్గాలు మాత్రమే కాకుండా కూడా సభలో కూడా కొన్ని సలహాలు సూచనలు ఇచ్చి ప్రభుత్వానికి మంచిగా మద్దతు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పారు తప్ప మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాము, మేము వాళ్ళ నుంచి రాజీనామా చేసినాము, ఈ మెంబర్షిప్ తీసుకున్నాము, ఆ మెంబర్షిప్ మేము వదిలిపెట్టినాము అని చెప్పి వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు. దట్ ఈస్ ది రీజన్ వై ది హానరబుల్ స్పీకర్ వాజ్ టేకన్ దిస్ డెసిషన్. ఇవాళ వాళ్ళు అంటే మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు, ఒక నాగేంద్ర గారి విషయంలో ఆయన పార్లమెంట్ కు పోటీ చేసింది కదా, ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా ఉండి ఇది ఎట్లా అవుతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా పార్టీ మార్చినము అనేటువంటి రికార్డు వాళ్ళు చూపెట్టలేదు. తర్వాత నిజంగా కూడా మేము మారినామని వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వానికి మద్దతు ఇస్తామన్నంత మాత్రాన పార్టీ మారిందని ఎందుకు అనుకుంటున్నారు? పార్టీ మార్పిడి జరగనే లేదు అని వాళ్ళు అంటున్నారు, మేమంటున్నాము. స్పీకర్ గారు నిన్న స్పష్టంగా చెప్పింది. తర్వాత రెండోది, స్పీకరు ఏదో ఒక పార్టీకి సంబంధించినటువంటి స్పీకరే ఉంటాడమ్మా. మా ప్రభుత్వం ఇవాళ అధికారం ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి మెంబర్ స్పీకర్ ఉండొచ్చు, ఇంకో పార్టీలో గెలిస్తే ఇంకో పార్టీ, అంతకుముందు స్పీకర్ టీఆర్ఎస్ పార్టీ ఆయన ఉండే, అంతకుముందు స్పీకర్ టీడీపీ పార్టీ ఆయన ఉండే. కాబట్టి ఏదో ఒక పార్టీలో ప్రైమరీగా గెలిచినటువంటి మెంబరే స్పీకర్ అవుతాడు. స్పీకర్ అయిండు కాబట్టి ఆయనకు ఆ పదవి, ఆయన ఆ పార్టీ అని చెప్పి ఆయనకు అటువంటి అప్రతిష్ట కట్టబెట్టడం మంచిది కాదు. ఒక స్పీకర్ నిర్ణయం, గౌరవమైనటువంటి పోస్ట్, దాని మీద ఏం చర్చించలేదు. వాళ్ళు బీజేపీ వాళ్ళు హైకోర్టు పోయింది కదా, లెట్ హైకోర్టు. అదే విషయాన్ని అడుగుదాం. ప్రభా గౌడ్ గారు ఉన్నారు. నమస్తే అండి ప్రభా గౌడ్ గారు. స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ కూడా మీరు ఇప్పుడు తెలంగాణ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. సో ఎట్లా రావచ్చు అనుకుంటున్నారు? గతంలో కూడా సుప్రీంకోర్టు ఏదైతే కూడా స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేయొచ్చు, సమీక్షించవచ్చు అంటూ కూడా గతంలో కొన్ని కేసుల విషయంలో కూడా ఉదహరించిన కొన్ని కేసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ తీర్పు ఏ విధంగా వచ్చా, ఒకటి మీకు ఎలా వస్తుంది అని ఒకటి, ఇంకొకటి ఆయన ఏ పార్టీ కూడా ఎమ్మెల్యేగా అంటే కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేగా వ్యవహరించారంటూ కూడా గతంలో చాలా వరకు కూడా విమర్శలు వచ్చిన పరిస్థితి. పార్టీ మారలేదంటున్నారు కానీ చూస్తుంటే మాత్రం సిచ్యువేషన్స్ వేరే ఉన్నాయి. అదొకటి. ఇంకొకటి, రేవంత్ రెడ్డి మనం చెప్పిన విషయం అజారుద్దీన్ కి సంబంధించి కూడా ఆయన మంత్రి పదవికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు అన్నారు. రాజకీయంగా కూడా నిజంగానే ఆయన మంత్రి పదవికి సేఫ్ గా ఉంటుందా? ఎట్లా ఉండొచ్చు ఈ రెండు కేసెస్ కి సంబంధించి? ముందుగా మనం అజారుద్దీన్ గారి గురించి మాట్లాడదామండి. ఇప్పుడు ఈయన నాయకులు కాంగ్రెస్ లీడర్స్ మాట్లాడుతున్నారు కదా, పివి నరసింహారావు గారితో పోల్చారు ఆయన్ని. సో పివి నరసింహారావు గారిని కాదు, ఎవరితోని కూడా పోల్చడానికి అర్హత లేని మనిషి అజారుద్దీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే భారతదేశానికి గాని జనాల్లో గాని అంత మంచి పేరున్న వ్యక్తి అయితే కాదు ఆయన. కేవలం వీళ్ళు ఓట్ల కోసం, మైనారిటీ ఓట్ల కోసం నైట్ న వీళ్ళు మినిస్టర్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది అన్న విషయం అందరికీ తెలుసు. కాకపోతే ఆయన అసలు మినిస్టర్ పదవికి అనర్హుడు. ఎందుకంటే అజారుద్దీన్ కెప్టెన్సీలో ఒక్క వరల్డ్ కప్ రాలేదు. ఇంకొకటి, మ్యాచ్ ఫిక్సింగ్ ఆయన కింగ్, అందులో డౌటే లేదు. అది ఇండియాలో ఎవరిని అడిగినా కూడా అజారుద్దీన్ అనేవాడు మ్యాచ్ ఫిక్సింగ్ అయి ఒక కింగ్ అని చెప్తారు. అంతేకాకుండా ఏఐసిసిలో చేసినప్పుడు ఆయన 20 crores గోలుమాలు చేశాడు. సో దానికోసం ఆయన కోట్ల చుట్టూ తిరగడం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక స్టేడియం లోపల ఆయన పేరు పెట్టుకోవడానికి కూడా ఆయన ట్రై చేస్తే జస్టిస్ ఈశ్వరయ్య గారు క్లియర్ గా ఆయనకి ముట్టుగాయలు కూడా వేశారు. సో ఇలాగా ఏ విధంగా కూడా అజారుద్దీన్ అనే వ్యక్తి జనాల కోసం పనిచేయలేదు, దేశం అభివృద్ధి కోసం గాని దేశం పేరు కోసం గాని పని చేయలేని ఒక వ్యక్తిని, ఒక నీచుడిని, అలాంటి వాడిని వేరే పాకిస్తాన్కి మిగతా దేశాలకు అమ్ముడు పోయే ఒక అజారుద్దీన్ ని వీళ్ళు తీసుకొచ్చి నైట్ మినిస్ట్రీ చేయడంలో చెప్తున్నా. అసలు అర్హత లేని మనిషికి మీరు మినిస్ట్రీ ఇచ్చారు. సరే, మీరు అయ్యింది ఇప్పుడు మీది ప్రెసెంట్ మీ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మీకు నచ్చినట్టుగా దోచుకోవడానికి మీరు ఏదైనా చేస్తారు. ఎందుకంటే భారత రాజ్యాంగంతో మీకు సంబంధం లేదు. మీకు నచ్చిన వాళ్ళకి మీరు మినిస్ట్రీలు ఇచ్చుకుంటారు, నచ్చిన వాళ్ళకి మీరు ఎమ్మెల్సీలు ఇచ్చుకుంటారు. సో కాబట్టి మేము కూడా అరిచాము, మాట్లాడడం తప్ప కానీ అలాంటి మనిషి, అర్హత లేని మనిషికి ఇవ్వడం అనేది ఎవరూ కూడా అంగీకరించలేదు. ఎందుకంటే సోషల్ మీడియా ప్రెసెంట్ చాలా యాక్టివ్ గా ఉంది.
ప్రతి ఒక్క జనాలు కాదు, స్టూడెంట్స్ కాదు, అందరు కూడా చూస్తారు అజారుద్దీన్ గురించి కొట్టగానే ఆయన ఎంత మంచి వ్యక్తో, ఆయన దేశానికి ఎంత ఉపయోగపడే పనులు చేశాడో. నిజంగా జనాలకి ఆయన ఎప్పుడైనా అజారుద్దీన్ అనే వ్యక్తి ఏ స్లమ్కైనా వెళ్ళాడా? ఏ స్లమ్ లో డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ గానీ, మంచినీటి సమస్య గానీ, రోడ్ల సమస్య గానీ, స్ట్రీట్ లైట్ సమస్యలు గానీ, పిల్లల నిరుద్యోగ సమస్యల గురించి గానీ, చిన్న పిల్లల ఫుడ్ విషయం గానీ ఏ రోజైనా ఆయన మాట్లాడా, పట్టించుకున్నాడా? అలాంటి మనిషిని మీరు తీసుకొచ్చి ఈ రోజున ఓవర్ నైట్ మినిస్ట్రీ ఇచ్చారు. సరే ఇచ్చారు, కానీ అది ఎంతకాలం ఉంటది? మాకు తెలిసినంత కాలం ఎమ్మెల్సీ, ఒకవేళ ఎమ్మెల్సీ గాని వచ్చుంటే ఏమో వీళ్ళ ప్రకారం ఉండొచ్చు, రాకపోతే ఖచ్చితంగా ఆయనకి ఆ మినిస్ట్రీ కూడా అలంకారంగానే వచ్చిన నైట్ ఎలాగొచ్చిందో నైట్ అట్లానే పోతుందండి. అందులో అభ్యంతరం అనేది ఏమీ లేదు. ఎవరు కూడా దాని గురించి పెద్దగా ఆలోచన కూడా చేయట్లేదు. ఎందుకంటే ఆయన ఒక పెద్ద లీడర్ కాదు, సంఘ సంస్కర్త కాదు, జనాలు ఉద్ధరించే మనిషి అంతకన్నా కాదు. కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మైనారిటీ ఓట్ల కోసం, ఒక వర్గం ఓట్ల కోసం చేసిన నీచ రాజకీయానికి ఆయన అజరుద్దీన్ అనే వ్యక్తి ఈ రోజు ఉన్నాడు. ఇంకా మనం దానా నాగేంద్ర గురించి వస్తే, ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు 2023లో అన్నది అందరికీ తెలుసు. మరి 2024లో ఆయన మరి ఎంపీ కింద ఎలా పోటీ చేయగలిగాడు? మరి పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఎట్లా ఇచ్చింది? కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చిన తర్వాతే కదా ఆయన పోటీ చేశాడు. మరి ఇవన్నీ అఫిడవిట్ లో క్లియర్ గా ఫైల్ చేసి ఉన్నాయి కదా, దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు ఏది కూడా ప్రూఫ్ లేకపోతే తెలంగాణ హైకోర్టు అనేది మీ వేసిన పిటిషన్ ని ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది? వితౌట్ ప్రూఫ్, ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుండా తెలంగాణ హైకోర్టు అనేది యాక్సెప్ట్ చేయదు కదా. కానీ ఈ రోజు మేము వేసిన పిటిషన్ ని హైకోర్టు యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు స్పీకర్ అయినంత మాత్రాన నేను ఏది చేసినా చెల్లుతుంది అని అనుకోక పక్షపాతంగా ఆయన వ్యవహరించాలి తీరు. కానీ ఆయన ఏం చేశారు? ఒక పక్క పార్షియాలిటీగా వ్యవహరిస్తున్నారు. నేను కాంగ్రెస్ స్పీకర్ని, నేను కాంగ్రెస్ కే తగ్గట్టుగా వ్యవహరిస్తాను, మిగతా పార్టీలకు కాదన్నట్టు వ్యవహరిస్తున్నాడు. స్పీకర్ అనే వ్యక్తి ఎలాగ ఉండాలి? అన్ని పార్టీలకి కూడా కరెక్ట్ గా సమాధానం చెప్పే వ్యక్తి ఉండాలి, కానీ పార్షియాలిటీగా బిహేవ్ చేసే మనిషిని స్పీకర్ అని అనుకోరు. ఈ రోజు స్పీకర్ ఆయన ఎట్లా చెప్తాడు? ఈయన ఏమీ తప్పు చేయలేదని ఆయన ఎలా స్టేట్మెంట్ ఇవ్వగలుగుతాడు? అంత క్లియర్ ప్రూఫ్స్ ఉన్నాయి. ఎఫిడవిట్ లో క్లియర్ గా ఫైల్ చేసిన ప్రతి ఒక్కటి కూడా ఎఫిడవిట్ లో ఉన్నాయి. ఆయన బీఫామ్ మీద పోటీ చేశారు. ఏ బీఫాము? కాంగ్రెస్ బీఫాము. మెంబర్షిప్ లేనంత మాత్రాన కాంగ్రెస్ బీఫామ్ ఇవ్వకూడదని రూల్ అయితే ఏమి లేదు కదా. వాళ్ళ ఇంటర్నల్ లో వాళ్ళు ఏదైనా చేసుకుంటారు. సో వీళ్ళు చేసుకొని మళ్ళీ ఈ రోజున పైకి మేమేం చేయలేదు, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాదు, వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు మాకు జస్ట్ మద్దతు ఇస్తున్నారు అని చెప్తే అది జనాలు ఎవరికి తెలియదండి. ప్రతిదీ అందరికీ తెలుసు. మీరు అబద్ధాలు చెప్పినంత మాత్రాన, క్లీన్ చిట్ ఇచ్చినంత మాత్రాన కూడా ఎవరం కూడా నమ్మం. రేపు ఇప్పుడు జస్టిస్ చీఫ్ జస్టిస్ బెంచ్ లో రేపు వస్తుంది కదా, రేపు వచ్చినప్పుడు క్లియర్ గా మీకు తెలుస్తుంది. విట్నెసెస్ మేము పంపించిన డాక్యుమెంట్స్ ప్రకారం ఏముంటుంది ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఎందుకంటే హైకోర్టులో ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్న అంశం పైన కూడా యాంటీ డిఫెక్షన్ లా ఒకటి ఉంది, అనర్హత అంశానికి సంబంధించి. మరి ఇవన్నీ ఉన్నా కూడా ఎందుకు ఈ పార్టీ అంటే ఈ మార్పులు అంటే పార్టీలోకి వెళ్ళడాలు ఇవి ఎందుకు ఆగడం లేదంటారు? వాళ్ళు స్వలాభం కోసం. ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యేగా గెలిచాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఆయనకి అసలు వెళ్ళాల్సిన అవసరం ఏముందండి? 5 ఏళ్ళు జనాలను సేవ చేసుకోవచ్చు కదా. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో ఆ పార్టీతో ఉంటే వాళ్ళు ఇంకా ప్రాజెక్టులు చేసుకోవచ్చు, కాంట్రాక్టులు చేసుకోవచ్చు, కమిషన్లు వేసుకోవచ్చు, డబ్బులు బాగా సంపాదించుకోవాలి. ఇక్కడ ఏంటంటే వీళ్ళ అజెండా ఏంటంటే డబ్బు మూట, అంతే. డబ్బు సంపాదించుకోవడానికి వీళ్ళు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి కాలు మార్చుకుంటారు, అది వాడుకుంటారు. రైట్ ముత్యంజన్ గారు, సో తెలంగాణ హైకోర్టు ఒకవేళ జోక్యం చేసుకుంటే అంటే రాజ్యాంగ వ్యవస్థ పైన అంటే ఎట్లా ప్రభావం ఉండొచ్చు? ఫైనల్ గా కన్క్లూడ్ చేయండి. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, మీరు ఏ పార్టీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు నాకు తెలియదు. ఏ పార్టీ? బీజేపీ, టీఆర్ఎస్, బీజేపీ అమ్మా? బీజేపీ, వెరీ గుడ్. తర్వాత ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, నేను అడ్వకేట్ ని కూడా చెప్తా ఉన్నా. సుప్రీంకోర్టులో నేను ఇంతకుముందే చెప్పిన 10 రోజులు 12 రోజుల కింద ఒక జడ్జిమెంట్ వచ్చింది. టిఆర్ఎస్ వాళ్ళు వేసినటువంటి కోర్టులో స్పీకర్ నిర్ణయాన్ని మేము మళ్ళా పునఃపరిశీలించవలసినటువంటి అవసరం మాకైతే కనిపిస్తలేదని చెప్పి సుప్రీంకోర్టులో ఆ కేసు కొట్టేసారు. ఆ తర్వాత రెండోది ఏం జరిగిందంటే, ఇప్పుడు హైకోర్టులో వాళ్ళు ఒక కేసు వేసిండ్రు. రేపు హైకోర్టులో కేసు వేసిన తర్వాత హైకోర్టు రేపు ఏం డిసిషన్ తీసుకుంటుందో దాని ప్రకారంగా ఎవరైనా బిహేవ్ చేస్తారు, ఎవరైనా యాక్ట్ చేయవలసిందే. దానిలో ఈ తినబోతు రుచి అడగడం ఎందుకు? హైకోర్టు ఏం చెప్తుందో వినేదాకా చూడాలి. ఆయన నీచమైన వ్యక్తి అజారుద్దీన్ అని చెప్పి ఇట్లా నీచమైనటువంటి పదజాలం వాడితే సరే, దానికి ఆ ప్రకారంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఏమన్నా
మహమ్మదీయ ద్వేషమో లేకపోతే మరేదో ఉంటే ఉండొచ్చు, కానీ అట్టెట్లా మాట్లాడతారమ్మా ఆయన. ఇప్పుడు మేము రాజ్యాంగబద్ధంగానే అతన్ని తీసుకోవడం జరిగింది. తీసుకున్న నాడు మాకు కూడా తెలుసు 6 నెలల లోపల అతన్ని ఏదో ఒక కమిటీలో అకామిడేట్ చేయాలని చెప్పి మాకు తెలుసు, మా హైకమాండ్ తెలుసు, పార్టీకి తెలుసు. తప్పకుండా చేస్తారు. అనేక మంది ఇవాళ రోడ్ల మీద ఉన్నోళ్ళు, హెలికాప్టర్ మన ఇది పారాచూట్స్ తోని రాజకీయాలలోకి వచ్చి మంత్రులు లేని వాళ్ళు ఉన్నారమ్మా. రైట్. ఇవాళ టిఆర్ఎస్ కు సంబంధించినటువంటి మంత్రులు పారాషూట్లలో విదేశాల నుంచి వచ్చి ఇక్కడ దిగి మేము మా మంత్రులుగా అధికారం వెలువబెట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి డోంట్ వరీ, రేపు రేపు న్యాయం చట్టం చెప్తుంది. మేము ఇన్ని సంవత్సరాల అధికారం లోపల మేము ఎప్పుడు కూడా ధర్మాన్ని న్యాయాన్ని కాదనలేదు. తర్వాత చట్ట విరుద్ధమైనటువంటి కాదు, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పనులు ఏది కూడా కాంగ్రెస్ పార్టీ చేయదు. దీన్ని మేము తప్పకుండా స్పష్టంగా చెప్తా ఉన్నాం. రైట్. థ్యాంక్ యూ Wait సో మచ్ చేయండి, అండి మృత్యుంజయ్ wait గారు, ప్రభా చేయండి, గౌడ్ wait గారు చేయండి. డ్రైవ్ లో పాల్గొన్నందుకు. సో చూసారు కదా, ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్ మీతోనే